ఈ ప్రయాణం ఇప్పుడు మొదలైంది కాదు. శివన్న అనే పేరు శబ్దం నా చెవిలో పడిన రోజు నుండి మొదలైన ప్రయాణం. ఒకప్పుడు ఆయన్ని చూసే పెరిగాను. మళ్ళీ ఇప్పుడు ఆయన వెతుకుతూనే నా ఈ ప్రయాణం మొదలుపెట్టాను. ఆయన్ని కలిసేంత వరకు నాకు అలసట లేదు. సార్, శివన్ ఇల్లు ఇటువైపే కదా సార్? మమ్మల్ని ఎందుకు అడగడం? ప్రతి స్తంభాన్ని చూసుకుంటూ వెళ్ళండి. ఈరోజు సోమవారం, టైం కూడా 9 అయింది. శివన్ ఈరోజు ఇంట్లో ఉండరే. మరి ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారేంటి? టెంపుల్లో ఉంటారు. టెంపులా? ఇక్కడ నుంచి ఎంత దూరం? మీరు ఆల్రెడీ దాటుకునే వచ్చారు కదా. అవునా? సరే, థ్యాంక్స్ అండి. ఇలా శివన్ ఇల్లు రోజు ఎంతమందికి చెప్పాలో ఏంటో. నాపండ్రా. లేదు, శివను కలవాలి. శివన్ పూజలో ఉన్నారు, బయట ఉండండి. లేదండి, కలవాలి. చెప్తే అర్థం కదా, కలవడానికి అవ్వదు. మీరు అడు తప్పుకోండి, నేను లోపలికి వెళ్తాను. సరే వదిలే. లోపలికి వెళ్ళంత ఈజీ కాదు శివన్ని కలవడం. మన కాలేజ్ కూరలు కనిపించట్లేదటన్నా. మీ అందరూ వదిన పాపం తీసుకుని ఇంటికి వెళ్ళండి. చిన్న పని ఉందో చూసుకొని వస్తాను. ఆ కాలేజ్ కూరలకు ఫోన్ చేయి. సరేనా? హలో, నేను శివానన్న మాట్లాడుతున్నా. ఎవరికిరా అన్నా? సరే సరే, మా కూరలు వదిలేసాయి. నేను మీ కుర్రోలు తీసుకొచ్చినని తెలుసు కూడా గుళ్ళో ఏం పీకుతున్నావురా? నీకు మీ బాబు మర్యాద నెరపలేదురా. నా బాబు కోసం నీకెందుకురా? తమ్ముంటే రారా తేల్చుకుందాం. ఇది నా అడ్డ. తమ్ముంటే టచ్ చేసి చూడరా. నేను గుళ్ళో ఏదో పీకుతున్నాను గాని నువ్వు వాళ్ళని తీసుకెళ్ళగా మీ బాబు మూసేసిన ఆ రైస్ మిల్లికి ఎందుకు తీసుకెళ్ళవు బే? ఆ రైస్ మిల్లు మూత పడిపోయింది గాని అందులో మనుషులు అలానే ఉన్నారా. ఆ ధాన్యం పోస్తారు కదరా, ఇంత బొక్కలా ఉంటది, అందులో ఒకడున్నారా. ఈ ధాన్యం అంతా ఆడేశాక ఆ బయటికి ఏదో వస్తుంది కదరా, దాన్ని ఏమంటారా? ఓకన్నా. ఆ ఓక, అందులో 5 మంది ఉన్నారా. ఆగండ్రా. ఏరా, శివన్తోనే గేమ్సా? రే, నేను రౌడీస్ అని వదిలేదురా, దూరంగా ఉంటున్నానంతే. నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూసుంటాడు రా మనిషి. ఇప్పుడు చెప్పరా ఏమంటావు? అన్నా, ఏం చేయమంటావన్నా? ఇన్ని వదిలేండ్రా. ఆ కొత్త మనిషి ఎవర్రా? అదే అన్న, మీ మీద ఒక ఆర్టికల్ రాద్దామని. నాకు ఇలా నచ్చమని తెలీదా? పంపించేయండి రా. వాళ్ళకి ఫోన్ చేసి వదినకి ఏం సామాన్లు కావాలో ఇచ్చామని చెప్పు. అన్నా, వాడు ఇంటికి కూడా వచ్చాడన్నా. సరే, లోపల రమ్మని మాట్లాడదాం. రేయ్, నన్ను రమ్మంటున్నాడు. ఇంట్రెస్ట్ లేదని చెప్పినా ఇంటి వరకు వచ్చారంటే? శివన్న, నేను చెప్పేది పూర్తిగా వినండి. ఇది న్యూస్ పేపర్ అయితే కాదు. మీ కథ మొత్తాన్ని ఒక బుక్ గా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికి ఉపయోగం? వచ్చే ఏదో ఒకటి మీ కథ నుండి తప్పకుండా నేర్చుకుంటారు. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయకూడదు, ఏది చేయాలనే విషయాన్ని ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి శివన్న. వచ్చే తరానికి ఉపయోగపడద్దాను. తప్పకుండా చెప్తాను. ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటావు? భూపతిని చంపిన తర్వాత మీరు జైలుకి వెళ్ళారు కదా, ఆ తర్వాత ఏం జరిగిందన్నా? ఇవన్నీ మీకెలా తెలుసు? మీ గురించి తెలుసుకునే వచ్చానన్నా. మిగతా కథ మీరే పూర్తి చేయాలి. భూపతిని చంపాక కొన్ని రోజులు జైల్లోనే ఉన్నాను. జీవితంలో ఎంత గొప్పవాడైనా కోపంలో ఏదో ఒక తప్పు చేస్తాడు. నేను కూడా అదే తప్పు చేశాను. అమ్ముని చంపడం. అమ్ముని మీ చేతులతో చంపారా? అమ్ముని మీ చేతులతో చంపారా? నా చేతులతో చంపకపోయినా చంపించింది నేనే కదా. అంటే మీ కుర్రోలతో చంపించారా? ఎవ్వరికీ కనబడకుండా అడవిలో తిరుగుతున్నప్పుడు అమ్మ ఊర్లోకి వచ్చిందనే విషయం నాకు తెలిసింది. ఆవేశంతో ఉన్నాను కదా, చంపమని నేనే చెప్పేశాను. అసలు ఈ కథంతా మీరు గణేష్ అనే వాళ్ళ తమ్ముడిని పడవడం నుంచి మొదలైంది కదా. అసలు నా గురించి తెలుసుకున్నారా? మీ పేరేంటి?
రాజేష్ అన్న. అవును, ఈ కథ అంతా నేను గణేష్ అన్న వాళ్ళ తమ్ముడిని పడవడం నుంచే మొదలైంది. నేను గణేష్ అన్న తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం రా. సడన్ గా ఎందుకు? గణేష్ అన్న వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు శివ. రే విష్ణు ఇట్రా ఆపే. రే ఆడు విష్ణు కాదురా. నాకు తెలుసు బే, నువ్వు మూసుకో. బానే వినబడిందిరా. శివుడు నా కొడుకు అనుకున్నాను రా. శివుడు తగ్గిపోయిందా? నేను శివాన్ని తెలిసి కూడా ఎందుకులా నాటకాలాడతావు? ఓ శివనా? బొట్టు పెట్టలే కదరా, కన్ఫ్యూజ్ అయిపోయాను. రే విష్ణు కాదంట్రా, శివంట. రే మా తమ్ముడు గురించి అలా మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పండి రా? మాట్లాడితే ఏం పీక్తావు? రే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావురా. ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడటం? మనలాపోతే మీకు దిక్కే లేదు నా కొడకల్లారా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు. తుమ్ముడు పడ నా కత్తరిసింది వెళ్ళిపోద్దు పదరా. నేనేమన్నా కట్టుపోటు చేశాడన్నా? నువ్వు పొడిచిన విషయం కనీసానికి తెలిస్తే ఏం చేస్తాడో భయం వేస్తుంది శివ. నీ తమ్ముడని తెలుసుకొని నన్ను పొడిచాడంటే రేపు నాయనకతో నా పరిస్థితి ఏంటి? ఎవరు ముందు కత్తి తీయాలో తెలీదారా? తమ్ముడు కొద్దిగా ఎక్కువ మాట్లాడాడన్నా. ఎక్కువ మాడితే పొడుస్తారా? కావాలని పొడలేదన్నా, అనుకోకుండా తగిలేసింది. రెస్పగా నువ్వు పొడిచింది నా రక్తాన్ని రా. ఇన్నాళ్ళు నా దగ్గర పనిచేసిన విశ్వాసంతో నేను ఏమనట్లేదురా. లేకపోతేనా మీరెవ్వరూ నా గ్యాంగ్ లో కనపడడానికి వీల్లేదురా. అన్నా పోండ్రా. నాకు 10 కుట్లు పడ్డాయని తెలిసినా మా అన్న శివగారిని మరలేదురా. వాడిని మనది పక్కన పెట్టు. గొడవలు పత్తనని నువ్వు తెలుపమంటున్నాడు రా. నువ్వు వెళ్ళిపోరా, నేను చూసుకుంటా. ఏం చేస్తావరా? నువ్వే వింటావు కదా. వాడి ఇంటికెళ్ళి మా అమ్మని మా తమ్ముని ఎప్పుడైతే కొట్టాడని తెలిసిందో వాడిని నడి రోడ్డు మీద గొడ్డలతో నరికేశాను. ఊర్లో ఏం జరుగుతుందో చూస్తున్నావా? నటి రోడ్డు మీద గొడ్డలతో నరికేంత ధైర్యం వాడికి ఎలా వచ్చింది? ఊరు నుంచి నన్ను దూరంగా పంపించి ఊర్లో నువ్వేం పీక్తున్నావు? నువ్వు చూసుకుంటావా, నన్ను రమ్మంటావా? వాడి లెక్కేంటో నేను తెలుస్తాను రా. నువ్వు గాబరా పడుకో. వాడిని ఏదో ఒకటి చెయ్యి. అప్పటి వరకు మంచిగా ఉన్న మేము బద్ధ శత్రువులుగా మారిపోయాం. గణేశానికి నాకు ఎప్పుడైతే గొడవ అయిందని తెలిసిందో నా వాళ్ళు కూడా నన్ను వదిలేసి భూపతి వైపు వెళ్లారు. విష్ణు కోసం మీరు ఎంత చేశారో ఆ మనిషికి చెప్పొచ్చు కదా. అవతల మనిషి వినే పొజిషన్ లో లేనప్పుడు మనం ఏం చెప్పినా బుర్రకెక్కదు. అది నిజమే. డాడీ, ఏంట్రా తల్లి? ఈరోజు నాకు హాలిడే కదా, నాకు బోర్ కొడుతుంది, ఆడుకుందామా? డాడీ కొంచెం బిజీగా ఉన్నారు కదా, మమ్మీతో ఆడుకో. నువ్వు రా డాడీ. లలిత దాన్ని తీసుకెళ్ళు. డాడీ బిజీగా ఉన్నారు కదమ్మా, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఇలారా. కాదమ్మా, డాడీ ఎప్పుడు అలాగే చెప్తారు. నేనున్నాను కదమ్మా. సరే, ఏ గేమ్ ఆడదాం? నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు మా తమ్ముడిని ఒకళ్ళు కొట్టారనే విషయం నాకు తెలిసింది. వాడి కోసం గొడవ ఆడాను. నా నుంచి వాడు దూరంగా ఉన్నా సరే బాగుంటాడని వాడి జీవితంలోకి వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ ఏంటో విధి అమ్ము అనే అమ్మాయితో మళ్ళీ వాడిని నా జీవితంలోకి తీసుకొచ్చింది. నన్ను ఎప్పుడు వాడు రౌడీలోనే చూశాడు, ఒక అన్నలా ఎప్పుడూ చూడలేదు. బయటికి క్రూరంగా కనిపించినా లోపల ఉన్నతో మాట్లాడలేని బాధ తుంచేస్తూ ఉండేది. ఒక మంచి కథ చెప్పమ్మా. ఏం కదరా బంగారం? ఎవరిదో ఎందుకమ్మా, నాన్నది నీది చెప్పు. మరి ఇలాంటి మీ లైఫ్ లోకి ఆ అమ్మాయి ఎలా వచ్చింది? మమ్మల్ని రోజు ఇంట్లో చూస్తున్నావు కదా. నానంటే నీకు అంత భయం కదా, మరి నాన్న ఎలా పెళ్లి చేసుకున్నావు? పెళ్లికి ముందు లవ్ కూడా చేసుకున్నాం తెలుసా? ఏంటి, నాన్న నిన్ను లవ్ చేశాడా? మరి ఇలాంటి మీ లైఫ్ లోకి ఆ అమ్మాయి ఎలా వచ్చింది? అది చూడే చిన్నపిల్లలతో ఎలా ఆడుతుందో. అసలు ఇది ఎప్పుడు వచ్చింది సిటీ నుంచి? 2 days అవుతుందే. ఇది సిటీకి వెళ్ళి బాగా డెవలప్ అయ్యింది కదా. అవునే. హే పిల్ల, రావే, ఎంతసేపు ఆడుతావు? వస్తున్నానే. ఈ రోజైనా వస్తావా రావా? అలాంటి వాటికి నేను రానని చెప్పాను కదే. ఈ ఒక్కసారికి రావే, వర్కౌట్ అవుద్ది. సరే, రేపు వెళ్దాంలే. థ్యాంక్స్ ఏ. అయినా నీ పిచ్చి గాని నిన్ను వద్దనుకున్న వాళ్ళని కావాలనుకుంటావేంటి? నీకు చెప్పినా అర్థం కాదే. ఒకసారి మనల్ని వద్దు అనుకున్నవాడు మనం ఎంత బతిమలాడినా మన లైఫ్ లో ఉండడే. కానీ శివన్ని చెప్తే వింటాడు.
వద్దన్నా తీసుకొచ్చేసావే నువ్వు. నేను శివన్ గురించి చెప్తే నమ్మలేదు కదా, ఈరోజు డైరెక్ట్ గా చూద్దురా. వీళ్ళంటే ఇటు వస్తున్నారు. ఏమైందమ్మా? హే నువ్వెందుకు ఎక్కడికి వచ్చా? నేను నీతో మాట్లాడలే, శివన్తో మాట్లాడుతున్నాను. ఏమైందిరా? ఇన్ని రోజులు నాతో ప్రేమ అని తిరిగి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడన్నా. హే నీకు చెప్తే అర్థం కావట్లేదు, తర్వాత మాట్లాడు. రేయ్, తను చెప్పేది నిజమా? చెప్పరా నిజమా? తనతో జీవితంతా కలిసి ఉండాలనే ఉద్దేశం లేనప్పుడు దానికి ప్రేమ అని పేరెందుకు పెట్టావురా? ఇలా మధ్యలోనే వదిలేస్తావని తెలిసినప్పుడు దానికి ప్రేమ అనే పేరెందుకు పెట్టావురా? నువ్వేం భయపడకమ్మా, వాడు నిన్నే పెళ్లి చేసుకుంటాడు. లేకపోతే కాలు సై తీసేస్తాను. నేను చెప్పాను కదా శివన్ దగ్గరికి వస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని. తనెవరు? ఊర్లో ఎప్పుడు చూడాలా? మన గిరిబాబు వాళ్ళ పాప అన్న. గిరిబాబు అంటే అదే అన్న మన ఏరియా మొత్తం గైస్ సప్లై చేస్తుంటారు. ఓ ఆ గిరిబాబా. నాకు తెలిసి నీ పేరు మేనక కదా? లేదండి, అది మా అమ్మగారి పేరు. మరి నీ పేరేంటి? లల్లి. లల్లినా? సరే వెళ్ళండి. సరే అన్నా. ఏయ్, ఇంకోసారి ఈ ఊర్లో బట్టలు వేసుకుని కనబడ మాకు. అన్నా మనం గుడికి వచ్చామన్నా, ఆ బొట్టు మారిస్తే బాగుంటుంది. హే చీ ఈ బొట్టే బాగుందన్నా. ఎంత చక్కగా ఉన్నావు అన్నా. బాసా అన్నా ఎంత కొందిచ్చి పంపి. డబ్బులు వద్దన్నా, ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెట్టు. అమ్మా ఇప్పుడే దర్శనం అయింది, వచ్చేస్తున్నానమ్మా. ఏయ్ దాన్ని రమ్మనరా. ఇట్రా. అది హలో, ప్రసాదం ఇంటికి తీసుకెళ్తున్నాను, దౌర్జన్యంగా లాగుతారేంటి? ఆగు, వచ్చి మాట్లాడతా. తీసుకోరా, అందాక తినరా. ఏంటి ఊరికి అరుస్తున్నావు? అంటే ప్రసాదం ఇంట్లో వాళ్ళకి. ఊరికి ప్రసాదం ప్రసాదం అని గించుకుంటున్నావే. ప్రసాదం అంటే ఏంటో తెలుసా? ఎవరైతే ఆకలి కడుపుతూ ఉంటారో వాళ్ళకి దొరికే కొద్దిపాటి ఆహారాన్ని ప్రసాదం అంటాం. ఇప్పుడు మీ ఇంట్లో అందరూ ఫుల్గా తినేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి తీసుకెళ్లి పులిహోర ఇచ్చిన వాళ్ళకి ఆ విలువ తెలియదు. కానీ ఆకలి కడుపుతో ఉన్న పిల్లాడి చేతిలోని పులిహోర విలువ ఏంటో నువ్వే చూడు. అరే నేవను, ఆ కౌంటర్లో నిలబడి ఈ అమ్మాయికి పులిహోర పెట్టుకొని ఇచ్చారా? అన్నా లేదండి, నేను తీసుకుంటాను. ఏయ్, నీకు ఇలాంటి బట్టలు వేసుకుని ఊర్లో తిరగొద్దని మొన్నే చెప్పాగా. సరేనండి. ఇది అవుతుంది, తిరితేనే అవుతుంది. మళ్ళీ సిటీకి ఎప్పుడు వెళ్తున్నావే? లేదే, వెళ్ళాలనిపించట్లేదే. అదేంటే వెళ్ళకపోవడం ఏంటే? అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్. రావోయి చందమామ మా ఇంతగా నిజంగానే చందమామ వస్తుందన్న. పట్టపగల చందమామ ఏంట్రా అన్నా? నిజమేనే, పిలవమంటావా అన్న? ఏంట్రా? నువ్వు కాదే, దాన్ని పంపించు. పిలుస్తున్నారు కదా, వెళ్ళే. ఏ గాయత్రి, చెప్తున్నాను కదా, వెళ్ళు. వెళ్ళే బాబు. చందమామ కాదురది, ముట్టుకుంటే కందిపోయే బామ. ఈసారి నేను వెళ్తాను. రే వెళ్తాను అవరా అన్న తర్వాత ఏంట్రా ఏదైనా. మీరెందుకురా తొందరపడతా? వెనక్కి జరుగుతావంటే అన్న తర్వాతేరా ఏదైనా. మీరెందుకురా తొందరపడతారు? శివన్న వచ్చేస్తున్నామన్నా, దారిలోనే ఉన్నాం. మీరు శివన్ మనుషులా? తను శివన్న మరదలరా, సిటీ నుంచి వచ్చింది, మీకు తెలీదా? అమ్మా మీరు కాపినట్టు శివానికి చెప్పకండి అమ్మా. నువ్వు పదవే. ఎందుకే వాళ్ళకి అబద్ధం చెప్పావు? అబద్ధం చెప్పాం కాబట్టే ఇంత దర్జాగా వస్తున్నాం. ఒకవేళ మనం అబద్ధం చెప్పామని వాళ్ళకి తెలిస్తే? వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా? అన్న తను నీకు అబద్ధం చెప్పింది అన్న, శివనికి అసలు మాట్లాడలేదు. తను చెప్పింది అర్థమైనా అబద్ధాలు కూడా శివన్ అనే పేరుంది కదరా. ఎందుకే వాళ్ళకి అబద్ధం చెప్పావు? అబద్ధం చెప్పాం కాబట్టే ఇంత దర్జాగా వస్తున్నాం. ఒకవేళ మనం అబద్ధం చెప్పామని వాళ్ళకి తెలిస్తే? వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు చెప్పింది అబద్ధం అని తెలిసినా కూడా ఎందుకు వదిలేశారు మనల్ని? మనం చెప్పిన పేరు అలాంటిది.
శివన్ అంత పెద్ద రౌడీయా? శివన్న మీద ఎన్ని కేసులున్నాయో తెలుసా? మరి అన్ని కేసులుంటే బయటలో తిరుగుతున్నారు. రిమాండ్ లో బయట ఉన్నారు అంతే. మరి అలాంటి వాళ్ళతో నీకు పరిచయాలేంటే? శివన్నతో మంచిగా ఉంటే ఆయన కన్నా మంచోరే ఉండరు. నాకు కూడా అదే అనిపించింది. శివన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు తెలుసా? ఏంటి, శివన్న లవ్ చేశారా? కానీ శివన్న లవ్ చేసిన అమ్మాయి శివన్నని మోసం చేసి వేరే వాడిని లవ్ చేసింది. నాకు తెలిసి శివన్న ఖచ్చితంగా వాడిని చంపేసి ఉంటాడు కదా. లేదే, మరి తను హ్యాపీగా ఉంటుందని వాళ్ళిద్దరిని కలిపాడే శివన్న. ఏంటోనే శివన్న, చెడ్డోడని చెప్పలేం, అలాని పూర్తిగా మంచోడని కూడా చెప్పలేం. ఆ అమ్మాయి వస్తుందన్న. ఎందుకు వచ్చావు? థ్యాంక్ యూ శివ గారు. ఎందుకు చెప్తున్నావు? మీకు తెలియకుండానే మాకు చాలా హెల్ప్ చేశారు. వచ్చిన మ్యాటర్ ఏంటో చెప్పు. మీరు ఎప్పుడు నవ్వరా? ఇలానే ఎప్పుడు కోపంగా ఉంటారా? దేనికోసం వచ్చావో చెప్తావా? అదే మీకు విషయం చెప్పాలి. ఇసిగించుకొని ఎందుకు వచ్చావో చెప్తావా? సరే చెప్పేస్తున్నా. మీరు నవ్వితే బాగుంటారు అనిపిస్తుంది. ఏమైందన్నా? ఏం లేదు, చిన్న ప్రాబ్లం అంట. చిన్నదైతే మేము చూసుకుంటామన్నా. పెద్దంట్రా. సరే నువ్వు చూసుకున్నా. అమ్మా, ఈరోజు నైట్కి భోజనం వండుకమ్మా. బయట మీరు నవ్వితే బాగుంటారు అనిపిస్తుంది. మీరు నవ్వితే బాగుంటారు అనిపిస్తుంది. ఏంటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదే, ఈరోజు నేను శివగారిని కలిశాను. నాకు తెలియకుండా శివన్ కలిసావా? అవునే, ఎందుకో మా ఇద్దరు మైండ్ సెట్లు ఒకేలా ఉన్నాయనిపిస్తుంది. హే, నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావే? శివగారు చాలా మంచోలే. కొంపదీసి శివరని ఇష్టపడుతున్నావా ఏంటి? కన్ఫర్మ్ గా చెప్పలేను గానీ అదే అనిపిస్తుంది. హే, నువ్వు ఇవన్నీ మానుకో. ఊరికి కొత్తగా వచ్చావు, నీకేం తెలియదు. ఇంకేం తెలియాలే? శివన్న రౌడీయే. రౌడీలు, గూండాలు, హంతకులు పుట్టుకతోనే తయారవ్వరే. వాళ్ళ పరిస్థితులే వాళ్ళని అలా మారుస్తాయి. ఒకవేళ శివగారి లైఫ్ లోకి వచ్చిన మొదటి అమ్మాయి ఆయన్ని మోసం చేయకుండా ఉండుంటే ఈ రోజు ఆయన లైఫ్ వేరేలా ఉండదేమో. రేపు పొద్దున్న మీరు ప్రేమించుకున్నాక శివన్న జైలుకి వెళ్తే? ఒకప్పుడు మంచి ఉద్యోగం, నన్ను బాగా చూసుకుంటాడని ఒకడిని లవ్ చేస్తే వాడి ప్రేమ అనే పేరుతో నన్ను మోసం చేశాడే. ఒకవేళ నువ్వు అన్నట్టు రేపు పొద్దున్న శివ నేను ప్రేమించుకున్నాక ఆయన జైలుకి వెళ్తే ఆయన జైల్లో కూడా నా గురించి ఆలోచిస్తారే. పిల్లోగాని ఇంటికి వచ్చేసావు, నీకు అసలు భయం లేదా శివ? ఎవరైనా నన్ను చూస్తే భయపడాలి, నాకెందుకు భయం? అవునా? లిల్లీ అంటే బల్లిలాగా. అసలు నీ పేరేంటే? లలిత. ఎంత చక్కగా ఉంది. సరే శివ గారు, నీకోటి చెప్పినా, ఈ జీప్ బ్యాటరీస్ కట్టలేస్తే అసలు బాగో. చీర కొట్టుకో, చక్కగా ఉంటావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక కట్టుకుంటానులే. చేసుకుందాం. నిన్నటి వరకు శివ గారు అస్సలు పట్టించుకోలేదు, ఇప్పుడేంటి ఇంత ప్రేమ? నేను ఎంత అని తెలిసా కొన్ని ఒప్పుకున్నావంటే ఇంకేగా వదులుకుంటాడా? సరే, మీ పెదనాన్న వచ్చి అయిపోయింది, తర్వాత కలుద్దాం. శివ వస్తాడని చెప్పి సన్ స్కూల్ దగ్గర వెయిట్ చేస్తున్నానే. ఏదైనా జాబ్ ట్రై చేయరా? ప్రజెంట్ జాబ్ చేసి ఇంట్రెస్ట్ లేదురా. శివ, ముందు ఇంట్లో నుంచి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉండరా? శివ, నిన్నే. ఎవరు నువ్వు? ఇన్ని రోజులు కలిసి తిరిగి ఇప్పుడు ఎవరంటావేంటి శివ? నేను శివ కాదు. జోక్ చేయకు శివ. నీతో జోక్ చేయడానికి నాకేం పని లేదా? ఎవరో తెలీదు. శివ, ఎవరో తెలియదు అని చెప్తున్నాగా. సారీ, లేట్ అయిందా? చొక్కాలు మార్చుకొని వచ్చి నాటకాలు ఆడుతున్నావా? చొక్కాలు మార్చడం ఏంటి? ఇప్పుడే కదా నువ్వు వేరే షర్ట్ వేసుకొని వెళ్ళావు. నేనా? అవును, నువ్వే. నువ్వు విష్ణుని కలిసావా? విష్ణు ఎవరు? నా గురించి అన్ని తెలుసు అన్నావుగా. విష్ణు మా తమ్ముడని మీ ట్విన్స్ అని నీకు తెలీదా? మీ తమ్ముడా? ఈ టాపిక్ నాకు ఎప్పుడు చెప్పలేదే. ఈ టాపిక్ మన మధ్య ఎప్పుడు రాలేదు, కానీ విష్ణుతో నువ్వేమన్నావు? ఏమంటాను, నువ్వు నేను లవర్స్ అని చెప్పాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా విష్ణు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని చంపేసి ఇప్పుడు మీ అన్నీ ఇంకో అమ్మాయిని ప్రేమించడం ఏంట్రా? ఇప్పుడు ఈ విషయం ఊర్లో తెలిస్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటారా? అలా సైలెంట్ గా ఉంటావేంట్రా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? అరే విష్ణు,
జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ ఇంకెన్నాళ్ళరా ఇలా బాధపడతావు? దీనికి అంతటికీ కారణం నువ్వే కదా. నేనేం చేశాను రా విష్ణు? నువ్వు కాకపోతే ఎవరు? మొదటిసారి కట్టుబట్టేప్పుడు వాడిని నువ్వు ప్రశ్నించుంటే వాడిలా తయారయ్యేవాడా? అర్ధరాత్రి 2 గంటలు తాగొచ్చిన సరే తలుపు తీసి భోజనం పెట్టావు, వాడిని గారాబం చేస్తావు, వాడిని మొండోని చేసావు. ఇంట్లో నుంచి దూరంగా పారిపోయినప్పుడు కూడా నా మీద జాలి కలగలేదా? నేను నీ కడుపులోనే కదా పుట్టాను. వాడంటే ఎందుకు అది ప్రేమ? ఓ నిన్నెవడేమనంటే కొడతాడనా? ఈ చిన్న కొడుకు చేతకాడు కదా. ఏ నీ పెద్ద కొడుకు ఎలా పోయినా సరే నేను బాగా చదువుకుని మిమ్మల్ని మంచిగా చూసుకుందాం అనుకున్నానే, కానీ మీరు నా కోసం ఏం చేశారు? నా గురించి పక్కన పెట్టమ్మా. రే మీ అన్న నువ్వు ప్రేమించిన అమ్మాయిని చెప్పేసి వాడు ఇప్పుడు వేరే అమ్మాయితో జలసగా తిరుగుతున్నాడంటే చాలా బాధగా ఉందమ్మా. అరే విష్ణు, ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినరా? నువ్వు చెప్పేది నిజమే అయితే వాడిని ఇంకా ఇంట్లోకి రానివ్వనరా. నేను చెప్పేది ఒక్కసారికి వినరా విష్ణు? రేయ్, అక్కడే ఆగరా. ఇప్పుడు నేను అడిగిన దానికి అవునా కాదన్న సమాధానం మాత్రం చెప్పరా. నువ్వు ఒక అమ్మాయితో తిరుగుతున్నావు అన్న మాట నిజమా అబద్ధమా? చెప్పరా, నిన్నే అడుగుతుంది. ఈ దెబ్బ నేను ఇప్పుడు కాదురా, నువ్వు మొదటిసారి కత్తి పట్టినప్పుడే కొట్టాల్సింది. నువ్వు రాత్రి 2 గంటలకు తాగొచ్చినా నా కొడుకుని ప్రేమగా భోజనం పెట్టాను చూడు, అది నా తప్పురా. నేను నా రాజా ప్రశ్నించాల్సింది. ఇంటికి పెద్ద కొడుకు అంటే బాధ్యతగా ఉండాలిరా, కానీ నువ్వు మాకు భారంగా తయారయ్యావు. రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని చంపేసి ఇప్పుడు నువ్వు వేరే అమ్మాయితో తిరుగుతుంటే వాడు ఎలా తట్టుకోగలడురా? తమ్ముడంటే ఇష్టం ఇష్టం అంటావు, ఇదేనారా వాడి మీద ప్రేమ? వాడు రోజు అలా కుమిలిపోతుంటే వాడి కోసం ఒక్కరోజైనా ఆలోచించావా? రే శివ, ఈ క్షణం నుంచి నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడినట్టు కానీ తిరిగినట్టు కానీ తెలిసిందా? ఆ క్షణం నుంచి నీకు ఇంటికి ఎలాంటి సంబంధం లేనట్టే. తల్లి బిడ్డకు మద్దెన కట్టిన కోట, పుట్టెడు నిప్పుల పట్టము గట్టి బద్దలు కొట్టే మాటేరా, కన్న పేగు సంబంధమే. ఇంకెన్ని రోజులు విష్ణు నాతో మాట్లాడకుండా ఉంటావు? రే నీతోనే మాట్లాడుతున్నా. నువ్వు అమ్ముని చంపిన మరొకసారి నువ్వు నా జీవితంలో చచ్చిపోయావురా. నా కాళ్ళ మీద పడిన తర్వాత కూడా ఊర్లో శివన్న అని చెప్పుకొని తిరుగుతున్నావు, సిగ్గుగా లేదా? సైపడితీరా. శివగారు, నా పిలుస్తుంది. శివగారు, మిమ్మల్ని పిలుస్తున్నాను. ఈ అమ్మాయి ఎందుకు దొబ్బుతున్నావు? ఇంకోసారి వెనకొచ్చు నరికేస్తా చెప్తున్నా. అనవసరంగా ఎవరి మీద కోపం అమ్మాయి మీద చూపించావన్నా. ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం అనుకుంటా అన్నా. అయినా మళ్ళాంటి రౌడీ నా కొడుకు ఎవరు ఇష్టపడతారా? శివగారికి నేను దగ్గర అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా? తను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని తెలిసినా కూడా తన హ్యాపీనెస్ ని కోరుకున్నాడే. ఇలాంటి వాళ్ళు చాలా రేర్. అమ్మాయి గురించి ఒకసారి ఆలోచిస్తే మంచిది అనిపిస్తుంది అన్న. ఆ సెటిల్మెంట్ ఏమైందిరా సందు? ఆల్మోస్ట్ అయిపోయినట్టు అన్న. అయిపోయినట్టే కాదురా, అవ్వాలంతే. అయిపోద్దన్నా. ఈ అమ్మాయి ఏంటన్నా ఇక్కడికి కూడా వస్తుంది? ఇదేంటో తగులుకుంది, ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తుంది. మనం రేపు వస్తా. బుర్ర పంచేదా నీకు? తిట్టినా సరే సిగ్గు లేకుండా వెనకాల తిరుగుతున్నావు. తిట్టింది మీరే కదా. ఎందుకొచ్చో? ఏంటి ఎప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి బట్టలే వేస్తావా? నాకు ఇలానే ఇష్టం. ఏంటి ఇష్టం? పైన షర్ట్ కి కింద ప్యాంట్ కి మ్యాచింగే ఉండదు. ఒకే ప్యాంట్ మీద 10 చొక్కాలు వేసుకుంటా, నీకెందుకే? సరే, నీకోసం బట్టలు తీసుకొచ్చాను. నాకేం వద్దు. పక్క వాళ్ళకి చెప్పడం కాదండి, మనం కూడా పాటించాలి. అన్న తీసుకోండి, ఎలా ఉంటది మేము చూస్తాం. అరే మీరు కూడా చెప్పండి రా, తీసుకోమని. తీసుకో అన్నా. మీరు కూడా ఏంట్రా? ఏం పర్లేదు, ఇవి వేసుకున్నా మీరు రౌడీలానే ఉంటారు. ఓట్స్ నాకే ఎక్కువ పడ్డాయి, వేసుకోక తప్పదు. మరి మీరెప్పుడు స్టైల్ మారుస్తున్నారు? మాకు వీళ్ళు ఇచ్చేవారు ఎవరు లేరండి. రేయ్ అమ్మరా, Party going on, got the shots while I'm on, I got the love.
అన్న ఎదిరిపోయింది. సూపర్ అని ఒరేయ్, ఏముంది ఇదంతా లూజ్ లూజ్ ఉన్నాయిరా. లేదన్నా ఇదే స్టైల్ అన్నా. హలో, బట్టలు ఇచ్చి వెళ్ళిపోతావేంటి? ఫోన్లో మాట్లాడదాంలేండి. మరి నంబర్? ఇన్ని తెలుసుకుందా నీ నంబర్ తెలుసుకోలేనా? ఈ టైంలో ఎవడరా ఫోన్? హలో శివగారు. ఎవరు? లల్లి. ఏ నువ్వా? అసలు నా కోసం ఇవన్నీ ఎందుకు చేస్తున్నావే? మీకోసం ఎంత చేసినా తక్కువే శివగారు. ఏ నీకు నా గురించి తెలియక మాట్లాడుతున్నావు. అయితే రేపు రండి మాట్లాడుకుందాం. ఎక్కడికి? టెంపుల్కి. టెంపుల్కా? నేను రాను. మీరు వస్తారు, ఎందుకంటే మీరు మాట్లాడాలి కదా. నేను రానంటే వస్తానంటావంటే ఎవరితో ఇది ఎలా తగులుకుందా? ఇంత టైం అయినా ఇంకా రాలేదేంటి? శివగారు పిలవగానే బానే వచ్చారే. మాట్లాడాలని చెప్పొచ్చాను. సరే సరే మాట్లాడదాం గానీ ముందు లోపలికి వెళ్దామా? లోపలికి తీసుకెళ్ళడానికే కదా ఇక్కడికి రమ్మన్నావు. కానీ ఇలా కాదు. మరి శివగారు మారినట్టున్నారే. ఈ రౌడీజం పోలీస్ స్టేషన్లో కేసులో జీవితం మీద విరక్తి పుట్టేసింది. నాకు ఉంటది జీవితంలో నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు అని. కానీ బంధాలు మనిషిని బలహీనంగా మారుస్తాయి. అవే బంధాలు మనిషికి బాధ్యతను నేర్పిస్తాయి. ఒక మనిషిపై ఇష్టంతో దగ్గరగా ఉండాలి, భయంతో కాదు. భయం ఏ రోజుకైనా సరే ఇద్దరిని వేరు చేస్తుంది. నీ జీవితంలో ఏదో ఒక అమ్మాయి అలా చేసిందని అందరూ అలానే ఉంటారా? నీకు నా గురించి పూర్తిగా తెలియదు లల్లి. ఒకవేళ తెలుసుంటే ఈరోజు నువ్వు నా పక్కన కూడా కూర్చొని ఉండవు. అసలు నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? తెలుసు. నేను ఇప్పుడు రిమాండ్లో బయట ఉన్నాను అంతే. అది కూడా తెలుసు. ఇన్ని తెలిసి నువ్వు నాతో ఉంటున్నావా? అసలేం తెలియకుండా నీ వెనకాల తిరుగుతానా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీకు ఇష్టమైతే ఇద్దరం పెళ్లి చేసుకుందాం శివ. మనం కలిసి ఉన్నాక నేను జైలుకి వెళ్ళిపోతే? నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను శివ. ఇంకొంచెం మంది తీసుకురండి రా. అన్న ఇప్పటికే ఎక్కువైంది అన్న, ఇంటికి వెళ్ళిపోదా? అవునన్నా. రేయ్ అన్న చెప్పాడు కదరా తీసుకురండి. నేను వెళ్తాలారా. ఇదేంటి ఈ టైంలో ఇక్కడికి వస్తుంది? శివన్న, శివన్న, మీ శివన్న ఎక్కడికి వెళ్ళారు? శివన్న, శివన్న ఇక్కడ లేడు. అవును, శివన్ ఎక్కడ ఎందుకుంటాడు? మీరు అందరూ ఇక్కడే ఉంటారు కదా. అసలు ఇప్పుడు ఏమైంది? ప్లీజ్ నవీన్ నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పవా? సరే నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. సరే నవీన్. ఎంత సడన్ గా శివన్ ఎక్కడికి మాయమయ్యాడు? సిగరెట్ ఇవ్వండి రా. ఎంతసేపు ఎలా ఉన్నావు అన్న? తనకు కనబడితే ఎందుకు మాట్లాడలేదని అడుగుద్దురా. దానికి నా దగ్గర సమాధానం లేదు. ఈ టైంలో వచ్చిందంటే నువ్వంటే ఎంత ఇష్టమన్నా. నాకు కూడా తెలుసురా, కానీ తప్పట్లేదు. అన్నా ఈ అమ్మాయి ఫోన్ చేస్తుందన్నా. లిఫ్ట్ చేయకురా. గాయత్రి అంటే ఈ టైంలో ఫోన్ చేస్తుంది. హలో శివన్న. చెప్పు గాయత్రి. ఎక్కడున్నావన్నా? బయట ఉన్నా. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని లలిత స్లీపింగ్ పిల్స్ మింగేస్తుందన్నా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నంబర్స్ కూడా నా దగ్గర లేవన్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. సరే నువ్వు వెళ్తాను గాయత్రి. సరే అన్న, ఏదో ఒకటి చెయ్యండి. నేను కూడా వస్తానన్నా. వద్దురా, మళ్ళీ అక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే మీ మీదకి వస్తుంది. లలిత, లలిత, ఏ లలిత. భయపడ్డావా? నేనే చేయించాను ఫోన్.
ఎంత భయపడ్డారో తెలుసా? 10 రోజుల నుంచి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నన్ను ఏం చేయమంటావు శివ? నీకు నాకు సెట్ అవుదే. అది చెప్పడానికి నువ్వెవరు శివ? మాట్లాడవేంటి? జీవితాంతం రౌడీలా ఉండిపోతావా? నీకంటూ ఒక జీవితం లేదా? నిజంగా నేనంటే ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపో శివ, ఇప్పుడే వెళ్ళిపో. వెళ్ళిపో శివ. నువ్వంటే నాకు చాలా ఇష్టం శివ. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది ఇల్లు అనుకుంటున్నావు, బజార్ అనుకుంటున్నావే? ఇలాంటి రౌడీ నా కొడుకు ఇంట్లోకి తీసుకొచ్చావు, సిగ్గులేదా నీకు? నేను నిన్నాళ్ళు హైదరాబాద్ లో చదివించింది దీనికా? వీడెవడో తెలుసా? వీడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? మనుషులు వీడి దగ్గరికి వెళ్ళడానికే భయపడతారు. అలాంటి వాడిని ఇంట్లోకి తీసుకొస్తావా? బాబు నువ్వు మర్యాద బయటకు వెళ్తా, పోలీసులకు చెప్పమంటావా? వాడు బయటికి వెళ్ళిన మరుక్షణం ఇది సచ్చింది అనుకుని దీన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాను. ఇక్కడి నుంచి అన్ని వదిలేస్తాను సార్. ఒక్క అవకాశం ఇవ్వండి, తన్ని బాగా చూసుకుంటాను. నువ్వు చూసుకోవడం ఏంటయ్యా? కన్న తండ్రి నాకు తెలీదా ఎవరు బాగా చూసుకుంటారో? ఎవడు పనికి మరడు ఇంట్లోకి వచ్చాడని చెప్పి మీ కూతుర్ని చంపేస్తాను అంటున్నారు. మీది ప్రేమ? ఇవన్నీ నాకు తెలియదు లలిత. నేనంటే ఇష్టం అని ఒక్క మాట చెప్పు, నిన్ను ఈ క్షణమే పెళ్లి చేసుకుంటాను. దానికి అంతుందా? నేను చూస్తాను. చెత్తదానా, మా పరువు తీయడానికే పుట్టాను, ఇందుకైనా చదివించింది నేను. బయటికి రా. ఇప్పటి నుంచి ఇది నా భార్య. తను మచ్చి చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. నేను నిజంగా మొండోన్నే, కానీ నమ్మిన వాళ్ళ కోసం ఏదైనా చేసే మొండోన్ని. ఈ కుటుంబానికి నీకు ఏ సంబంధం లేదని నిర్ణయించుకున్నావు అన్నమాట. అయితే అది కదమ్మా. దాని మెళ్ళలో తాళి కట్టిన మరుక్షణమే నువ్వు నా ముందు మాట్లాడే అర్హతను కోల్పోయావు. అయినా ముందు నిన్ననాలే, వాడికి ఏ పని పాట లేకపోయినా కోరండి వాడిని పెళ్లి చేసుకున్నావు కదా. ఆ అమ్మాయితో మాట్లాడొద్దని చెప్పినా ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చావు కదా. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, కొంపతీసి మీ తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని తెలిసి నువ్వు చంపలేదు కదా. ఎందుకంటే మేము సంతోషంగా ఉండడం తమకు ఇష్టం ఉండదు కదా. అరే ఆపరా, నీకు ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. ఈ రోజు నుంచి నాకు పెద్ద కొడుకు లేడు, చచ్చిపోయాడు. నాకున్నది ఒక్కడే కొడుకు, విష్ణు. ఇన్నాళ్ళు నువ్వేం చేసినా అన్నింటినీ సమర్థించుకుంటూ వచ్చి తప్పు చేశాను. ఇక్కడి నుంచి పోండ్రా. మరి బయటకు వచ్చి ఎలా బతకరమ్మా? తను సేవ్ చేసిన ట్రాన్స్జెండర్సే తనకి చోటిచ్చారు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నాన్న నేను బాగానే చూసుకున్నాడా? బాగా చూసుకున్నాడా? శివ లే శివ, టైం అవుతుంది. అరే లెగమని చెప్తున్నా కదా. నీకు ఎప్పుడు చెప్తాను కదా నువ్వు సీఆర్లో భలే ఉంటావని. ఎంత బాగున్నావు తెలుసా? శివ ఇప్పుడొద్దు. నిన్ను ముగ్గురిని వద్దు శివ, వద్దని చెప్తున్నాను కదా. అన్నా అన్నా చెప్తాను కొడుకులారా. అన్నా ఇప్పుడే వస్తాను, ఆగవే. ఎందుకు అలా అరుస్తున్నారు? భోజనానికి టైం అయింది కదన్నా, అదే కుర్రోళ్ళకి అమౌంట్. ఎప్పుడు మీ ఆకలి గురించినారా? అన్న ఆకలి గురించి ఆలోచించరా? ఏ అన్నా, వదిన భోజనం పెట్టట్లేదా? అది పెడుతుందిరా, మీరే పెట్టనట్లేదు. అన్నా ఏం శివ ఏమైంది? అంటే కుర్రలో భోజనం టైం అయింది కదా, ఆ బీరువాలో 500 ఉంటాయి, తీసుకొచ్చి అమ్మా. నేనుంటుండగా బయట తినడం ఏంటి? ఏంటి వీళ్ళందరికీ వండి పెడతావా? ఈ ఒక్క రోజే కాదు, వాళ్ళకి రోజు వండి పెడతాను.
ఉల్లిపాయలు కట్ చేయరా. కంట్లో నేను వస్తున్నాయి బే. తినమంటే పుల్లి తింటావే. తినేసి ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. ఈ రోజు మీ వదిన మీకోసం చికెన్ చారు చేసిందిరా. వంట ఎలా ఉందో చెప్పకపోతే నిజంగానే ఫీల్ అయిపోయిందిరా బాబు. మా కోసం ఎందుకు వదినా ఎంత కష్టపడ్డావు? మీ శివన్నని నమ్ముకున్న వాళ్ళ కోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా? ఏమైందిరా అలా చూస్తున్నావు? నా చిన్నప్పుడే అమ్మ చనిపోయిందన్న. నాకు ఊహ తెలిసిన నుంచి నీతోనే తిరుగుతున్నా. కానీ ఈరోజు వదిన వంటతో అమ్మ గుర్తొచ్చిందన్న. నీకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మమ్మల్ని ఏ రోజు వదలలేదన్నా. ఆ కొత్త బోర్డు కూడా స్టార్ట్ అయిందన్న. సరే దగ్గర ఉండి చూసుకో. శివ మాట్లాడుతున్నా కదే. త్వరగా రా శివ. సరే వస్తున్నా రా. వాళ్ళతో మాట్లాడుతున్నా కదా, ఎందుకు అలా పిలుస్తావు? ఏమైందన్నా? శివన్న తండ్రి కాబోతున్నాడు రా. అన్న గుడికి వెళ్ళి వచ్చాం. వదిన నువ్వు ఒక ఫోటో దిగండి అన్న. ఈ శుభ సందర్భంలో ఫేస్బుక్ లో పెడదాం. అలాంటివన్నీ నచ్చమని తెలుసు కదా. తీసుకో, నాకు గుర్తుగా ఉంటది. అవునన్నా తీసుకో. ఫోటో ఎక్కడ శివ, తీసుకుందాం. ఏమైంది? మీకు ఎక్కడ ఇరికించాలో తెలుసురా. సరే తీయండి రండి. వదినా నవ్వాలి. ఆ ఒక్క ఫేస్బుక్ ఫోటో నాకు ఇంకో తలకా నొప్పి తీసుకొచ్చింది. అంతా బాగుందనే జీవితంలోకి నేను కోపంలో చేసిన తప్పు నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఏంటది? భూపతి అన్న కొడుకు. నాకు తెలిసింది వాడు మనల్ని ఎందుకు తీసుకెళ్ళాడా. భూపతి కొడుకు అన్న. భూపతి కొడుకున్నాడా? వాడు భూపతి వాళ్ళ అన్న కొడుకు అన్న. వాడిని ఎక్కడో దూరంగా చదివించారన్న. భూపతి అన్న యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు కదరా. ఆ యాక్సిడెంట్ లో బతికిన వాడన్న ఈడు. భూపతిని చంపనైన కోపంతో ఇప్పుడు నా మనుషులు తీసుకెళ్ళాడా. నువ్వు ఫోన్ చేస్తే వాళ్ళని వదిలేస్తారంట. వాడి నెంబర్ తెలియకుండా మనం ఎలా ఫోన్ చేస్తాం బే? వాళ్ళన్ని ప్లానెడ్ గా చేశారన్న. నెంబర్ నాకు పంపించారు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిన వేలం తీసుకొచ్చి ఎంతసేపు అయిందిరా? ఒక అరగంట అవుతుందన్నా. మరి ఇంకా శివన్న ఫోన్ చేయలేదేట్రా? చేస్తాడంటావా? నమ్ముకున్న వాళ్ళ కోసం తప్పకుండా చేస్తాడన్నా. అంత పోటీగాడా? పోటీగాడే ఉంటాడులే. మా బాబుని చంపాడు కదా పోటీగాడే. రే, ఎన్నాళ్ళు బయట దేశాల నుండి శివాన్ని తక్కువ అంచనా వేస్తున్నావు. పొరపాటున ఈ విషయం శివాన్ని దీన్ని ఇప్పుడు వేలంటారా? దీన్ని ఎవరు పడితే అది చూపించకూడదు. నాలంటే అస్సలు చూపించకూడదురా. ఎరా బుజ్జి, శివన్ ఇంకెప్పుడు ఫోన్ చేస్తాడంటావు? చీకటి కూడా అవుతుందిరా. మీ శివన్ ఇంకెప్పుడు ఫోన్ చేస్తాడరా? ఇప్పుడు నువ్వు మాకు చేసిన దానికి రెట్టింపు అనుభవిస్తావురా. పొరపాటున నీ భవిష్యత్తు అనుకుంటే నవ్వు వస్తుందిరా. నీకు మూడింద్ర లంచా కొడక. అవును రా బుజ్జి, వీడికి చెప్పాను కదరా ఏళ్ళు చూపించద్దని. మరి వీడు కూడా ఏళ్ళు చూపిస్తాడేట్రా? అయినా ఇంకెప్పుడు ఏళ్ళు చూపించలేడే. అరే రుపుగా, అవతల మీ శివన్న ఫోన్ చేసి ఇవతల మాట్లాడతాను కదరా. ఊరి కరుస్తావేట్రా లంచా కొడక. పుసుకో. రే, నేను శివన్న మాట్లాడుతున్నా. హలో శివన్న, యాక్చువల్లీ నంబర్ నా దగ్గర సేవ్ అయి ఉంది శివన్న. కాకపోతే నీకు ఫోన్ చేయడానికి నాకు ఒప్పుకలా. మా వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళావరా? వీళ్ళని తీసుకొస్తే నువ్వే ఫోన్ చేస్తావని నేనే తీసుకొచ్చా. రే, అలాంటి ముందు నా కొడుకు అస్సలు పెట్టుకోక మర్యాదగా వాళ్ళు వదిలేసాయి. అయ్యో శివన్న, అసలే చీకటయింది. వీళ్ళతో నేనేం చేసుకుంటా? నువ్వు ఫోన్ చేసావు కదా, వదిలేస్తానులే. అరే బుజ్జి, శివన్న ఫోన్ చేశాడ్రా. ఇంకా వీళ్ళతో మనకు పని ఏంట్రా? వదిలేండి రైల్లే. ఓరి మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోలేరా? పంపించలే శివన్న, వెళ్ళిపోలేరా? నేనేమన్నా శివన్న, నువ్వు చెప్పావు కదా పంపించేస్తానులే. ఓరోరే, ఆ చెయ్యి మర్చిపోయి ఇచ్చేయండి రా. శివన్న,
నువ్వు ముండోడు అయితే నేను తెక్కల్లో అనేసేవన్నా. ఇక్కడున్నా ఏంటన్నా? రే నవీన్, వాడు మన మనసులో తీసుకెళ్ళిన విషయం, ఇలా జరిగిన విషయం నీ వదినకు తెలియకూడదురా. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయినాడు మళ్ళీ తిరిగి వచ్చాడంటే వాడు నా గురించి అన్ని తెలుసుకుని వచ్చి ఉంటాడు రా. అవునన్నా, వాడు నెక్స్ట్ టార్గెట్ ఏంటో తెలుసుకోవాలి. మన ఫ్యామిలీ అన్నా. వాడు అమ్మని విష్ణుని టార్గెట్ చేస్తాడని తెలిసిందన్నా. వాళ్ళని మనతో ఉంచడమే సేఫ్ అన్నా. కానీ విష్ణు నీ మాట వినడు కదా. చెప్పు చూస్తాను. అరే విష్ణు ఆగరా. అరే నీకే చెప్తున్నా నాగు. నేను చెప్పే జాగ్రత్తగా విను. నువ్వు అమ్మ డేంజర్ లో ఉన్నారా. నీ వల్ల మాకు ఎప్పుడు డేంజరే కదా, ఇంకా కొత్త ఏముంది. అరే విష్ణు భూపత్ కొడుకు ఇప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేస్తాడా? అవునా? అరే విష్ణు నేను చెప్పేది నీకు అర్థం అవట్లేదు. ఓహో, అరే ఎందుకు చెప్తున్నాడు ఏంట్రా? అరే నీ అబ్బవాడు మిమ్మల్ని చంపేస్తాడా? నీలాటోడికి తమ్ముడిగా బతకడం కంటే చచ్చిపోవడం బెటర్ రా. నేను ఎప్పుడూ చచ్చిపోయాను రా. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఇన్నాళ్ళు అంటే మన ఇద్దరమే శివ. ఇప్పుడు మన ఫ్యామిలీలోకి ఇంకొకరు కూడా వస్తున్నారు. దానికి ఆనందపడాలి కదే. ఏమో శివ, భయంగా ఉంది. నేనుంటుండగా భయం దేనికమ్మా? అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా శివ. మనకు పుట్టబోయే బిడ్డకి నా వల్ల ఎలాంటి హాని జరగనివ్వనే. శివ, ఏ శివ, ఊరుకో శివ. ఏంటా మాటలు? ఎదురుగా ఫుల్ బాటిల్ ఉన్న కిక్కెక్కట్లేదురా మహేష్. శివన్న మన గురించి ఏమనుకుంటున్నారా? శివన్ అయితే ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడన్నా. సైలెంట్ ఉన్నాడా? సైలెంట్ ఉండకూడదే, మనం ఉన్నాం కదా. అరే శివన్న మనుషుల జోలికి కాదురా, శివన్న ఫ్యామిలీ జోలికి ఎత్తే. శివన్న ఫ్యామిలీ జోలి ఆ తమ్ముడు ఉన్నాడు కదా విష్ణు, అది ఎత్తుకొచ్చేద్దారా. విష్ణు రండ్రా. పాపండ్రా, ఈ పరిస్థితి ఎవ్వడికి రాకూడదురా. ఈయన తీసుకొచ్చింది ఎవడో కొద్ది ఈయనకి తెలీదురా. ఎవడో చేసిన తప్పుకి పాపం నువ్వు బలైపోతున్నావు కదరా. ఏరా విష్ణు, మా చెల్లిని ప్రేమించావంట కదరా. మరి మీ అన్న దాన్ని చంపుతుంటే నువ్వేం పీకుతున్నావు? ఆడనవసరంగా మా ఫ్యామిలీ జోలికి వెళ్ళాడ్రా. ఇప్పుడు ఆ నొప్పి ఏంటో ఆడికి తెలియాలరా. నిన్ను వదలనరా. రే విష్ణు, నిన్ను ఇప్పుడు చంపేస్తాన్రా. నేను ఎప్పుడో చచ్చిపోయాను రా. మళ్ళీ నువ్వు కొత్తగా చంపాలా? నువ్వు ఊరో నాకు తెలియదురా, నన్ను ఎందుకు చంపుతున్నావో తెలియదురా. కానీ ఆడు కోసం నేను చచ్చిపోతున్నాను చూడు, దానికి బాధ అనిపిస్తుందిరా. నన్ను చంపేరా. ఈడేట్రా చంపంటున్నాడు? ఎలాగైతే నేను చంపట్రా. రే, మీ అన్నకి అంటే చాలా ఇష్టం రా, మరి నువ్వేట్రా అబద్ధం చేసుకుంటున్నావు? నీ మీద ఆడుకున్న ప్రేమ తెలిసాక నేనే షాక్ అయ్యాను రా. అసలు ఆడు గొడవ పెట్టుకుంది నీకోసం కదరా. సరే, నీకు ఎందుకు చెప్పినాడు వినవు గానీ మీ అన్నకి ఫోన్ చేస్తాను. రే మైక్లో మైకిల్ గీకిలు కాదురా,
నా పేరు మైకేల్. ఎందుకు ఫోన్ చేసావురా? విష్ణు. రే, మా తమ్ముని తీసుకెళ్ళావా? అవును, సంపేద్దామని. నీ బాబాయ్ని మీ చెల్లిని చంపితే నిన్ను వాడే చేశాడురా. వీడంటే నీకు ప్రాణం ఉంటాయి కదరా, అందుకే ప్రాణం తీసేద్దామని. అరే మైకిల్ విష్ణు నాకు చాలా ఇష్టం. వాడికి ఏం తెలియదు, వాడిని ఎందుకు దీంట్లో చేస్తున్నావు? చూడరా మైకిల్ ప్లీజ్ రా, వాడిని వదిలేరా. నీకు కావాలి నేను వస్తాను రా మైకేల్. వద్దురా విష్ణుని. విష్ణు నీకు అప్పుడే చెప్పాడు నాతో ఉంటానే. అరే మీ బాబాయ్ని మీ చెల్లి చెప్పితే నేను అవసరమైతే నా మీద పగ తీర్చుకోరా. అరే విష్ణు, నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను రా విష్ణు. నాకు తెలిసిన నా వల్ల నీకు ఏదో ఒక రోజు ఇలా జరుగుతానే. అరే విష్ణు నేను చెయ్యికిరా ప్లీజ్ రా మైకేల్. అన్నా ఇప్పుడు చంపచ్చురా, ఈ చావు ఇప్పుడు ఏమొస్తుందా? చంపద్దు చంపద్దు చంపద్దు. నేను చెయ్యికిరా. విష్ణు శివనయ్య అడగకండి. శివన్న మనం కొంచెం బ్రేక్ తీసుకుందాం. శివన్న, విష్ణు బాబాయ్ చనిపోయాక నాన్న బానే ఉన్నాడా? మీ నాన్న కోలుకోవడానికి మళ్ళీ చాలా సమయం పట్టింది. ఏరా దొరికాడా? దొరకలేదన్నా. అన్న తమ్ముడు చెప్పారా? దొరకలేదంటే వాడు చంపింది విష్ణురా. వాడు ఎక్కడున్నా నాకు కావాలి. పారిపోయాడు అంటన్నా. అసలు నువ్వు నాన్న ముందు ఎప్పుడు తలెందుకమ్మా ఎత్తావు? గతంలో మనం ఒక తప్పు చేసి దాన్ని అక్కడే వదిలేసాం అనుకుంటాం, కానీ అది మనని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అర్థం కాలేదమ్మా. ప్రతి ఆడపిల్లకి ముఖ్యమైనది మానం, కానీ ఈ రోజుల్లో చాలామంది ఆడపిల్లలు ప్రేమనో స్నేహమనో దాన్ని కోల్పోతూ ఉంటారు. నేను కూడా అదే తప్పు చేశానమ్మా. అయితే నువ్వు ఫస్ట్ ప్రేమించింది నాన్నను కాదా? మరి విషయం నాన్నకు తెలుసా? తెలుసు. ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావా? అరే రోజు రోజుకి ఆఫీస్ వరకు తోలు తీరిపోతుందిరా. రే నీతోనే మాట్లాడితే ఫోన్ చూస్తావేంటి బే? ఈ టేబుల్ కి బిర్యానీ చేస్తా. గుర్తుందా ఇది? నీ ఎక్స్ లవర్ రా, ఫేస్బుక్ లో ఫోటో పెట్టిందిరా. దీని అమ్మ ఇది ఇప్పుడు పెళ్లి చేసుకుందిరా. పెళ్ళైతే అమ్మా నువ్వు వాడేసావుగా. దాన్ని వాడకమంటారా? అంతకు మించి నా ముందు ఎన్నోసార్లు వెళ్ళావు కదా మావా, నేను అలా మర్చిపోతా. రే దాని దగ్గర సుఖమే వేర్రా, అది సుఖ పెట్టినట్టు ఎవరు పెట్టలేరే. నీ అబ్బా సుఖపడి మోసం చేద్దావు కదరా. అరే దాన్ని మోసం చేయలేదురా, ఇప్పటికి దాని ఫొటోస్ వీడియోస్ నా దగ్గరే ఉన్నాయి. అయితే రోజా వీడియో చూసి పాపం ఎవడో జెండా కొడుకులో ఉన్నాడు. ఫస్ట్ హ్యాండ్ లో మురిసిపోతాడు, సెకండ్ హ్యాండ్ చచ్చిపోతాడు. రే అలాగే దాని వీడియోస్ ఫేస్బుక్ లో సెండ్ చేద్దామా? చెప్పరా తమ్ముడు, ఎలా ఉన్నావు? అన్నా చెప్పరా. ఒక్కడే ఉన్నావన్నా? ఒక్కనే ఉన్నారా? అన్నా ఏమైందిరా? నీకు వాట్సాప్లో వీడియో పెట్టి చూడన్నా. సరే చూస్తా. దాని దగ్గర సుఖమే వేర్రా, అది సుఖ పెట్టినట్టు ఎవరు పెట్టలేరే. నీ అబ్బా సుఖపడి మోసం చేద్దావు కదరా. అరే దాన్ని మోసం చేయలేదురా, ఇప్పటికి దాని ఫోటోస్ వీడియోస్ నా దగ్గరే ఉన్నాయి. అయితే రోజా వీడియో చూసి అరే వీడియో ఎవరికైనా పెట్టావా? లేదన్నా. వాళ్ళు ఉండేది ఎక్కడరా? మన ఊరు చాలా దూరం అన్నా, దాదాపు 5 కిలోమీటర్లు వస్తుంది. వస్తున్నా. నీకు లొకేషన్ పెడతాను చూడన్నా. శివ ఇదినా
మీ శివన్ ఎక్కడికి వెళ్ళారు? ఓ చిన్న పని మీద బయటికి వెళ్ళాడు వదినా. అవునా? నా రెండో ఫోన్ ఇంటి దగ్గర వదిలేసానే. ఫోన్ మర్చిపోయినట్టున్నారు. 2 ఫోన్లో ఒకటే వాట్సాప్ ఉంటది. ఇప్పుడు వెళ్ళి ఆ వీడియో చూస్తే కాలాపరా. ఏ బాస ఎక్కడ ఉన్నావు? ఇంట్లో ఉన్నానన్నా, చెప్పు. ఆ కిటికీ దగ్గర నా ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉందా లేదు చూడు. ఇక్కడ ఫోన్ ఏం లేదన్నా. సరే వదిన రూమ్ లో చూడు ఒకసారి. అన్నా వదిన ఫోన్ అయితే వీడియో చూస్తుందన్నా. వాట్సాప్ లో డిలీట్ ఎవరు అనుకుంటా అన్నా. ఆల్రెడీ చూసిందిరా, కాలిపోనీరా. అన్నా నువ్వు స్క్రీన్ షాట్ పెట్టిన అబ్బాయి లల్లి లవ్ చేసిన అబ్బాయి ఒకటే అన్నా. ఎందుకంటే లల్లి నాకు ఒకసారి ఫోన్ లో చూపించిందన్నా. రేపు ఇక్కడ అన్ని ముగించుకొని ఇంటికి వెళ్తాను. జరగాల్సింది నువ్వే చూసుకో. సరే అన్నా. నువ్వు చెప్పిన అడ్రస్ కి వచ్చాను రా. రూమ్ నెంబర్ 302 అన్నా. వాళ్ళిద్దరే ఉన్నారు. రే ఈ టైంలో ఎవర్రా? ఎవడో వాటర్ క్యాన్ వచ్చుంటాడు బా. రే రే ఎవడరా నువ్వు? లోపలికి వెళ్తున్నావు. రే ఎవడరా నువ్వు? ఏమైంది అలా అరుస్తున్నావు? రే మావోని ఎందుకు కొడుతున్నావురా? కొడక అమ్మాయిని దగ్గర పడుకుందంటే అది నీ గొప్పతనం కాదురా, అది నీ మీద పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని మోసం చేసిందే కాకుండా ఇంకా నీచంగా మాట్లాడతావా? అది ఒకటి పిల్లమని తెలిసా కూడా దాని గురించి తప్పుగా మాట్లాడు చూడు. అది శివుని పిల్లవురా. ఇంకా జట్టిన కొడుకు కనిపిస్తున్నానా? ఏంటి రుచి మారింది? ఎందుకు చెమట్లు పడుతున్నావు? నీ చేతులు వణికినప్పుడే నాకు అర్థమైంది నువ్వు నా రెండో ఫోన్లో వీడియో చూస్తావని. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీ గతాన్ని చెరిపేశాను. నీకోసం అన్నీ వదిలేశాను కదే. నాకెప్పుడు నిజం చెప్పాలనిపించలేదా? అది నా గతంలో చేసిన తప్పండి. మీరు నా లైఫ్లోకి వచ్చాక నేను ఏ తప్పు చేయలేదు. మీరు లేకపోతే నేను బతకలేనండి. నన్ను క్షమించు శివ. నేను తప్పు చేశానని చెప్పి నన్ను వదిలేకు శివ. ఎవరు చెప్పారే నువ్వు తప్పు చేసావని? నువ్వు ఎప్పుడు శివన్న బెస్ట్ పిల్లనివే. వదిలేస్తానంటే నేనేమైపోతానే? చాలా ఇష్టం ఆ రోజు నేను చేసిన తప్పని తెలిసినా కూడా ఆయన నన్ను ఒక్క మాట కూడా అనలేదమ్మా. మీ నాన్న ముందోడే కాదమ్మా, గొప్పోడు కూడా. నువ్వు నీ గురించి చెప్పుకోనా కూడా చెప్పావు కదమ్మా. ఒకవేళ నేను తప్పుగా అనుకుంటే? నువ్వు నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదమ్మా, కానీ భవిష్యత్తులో నువ్వు ఇలాంటి తప్పు చేయకూడదనే చెప్పాను. మళ్ళీ కథలోకి వెళ్దామా శివన్న?
నాకు తెలిసి మీ తమ్ముడు చంపినవాడి చావు ఊహించుకుంటుంటేనే చాలా భయంకరంగా ఉంటుందన్నా. వాడి మా తమ్ముడిని చంపక కొన్ని రోజులు ఎవ్వరికి కనపడలేదు. అయితే వాడి కోసం నేను వెతకని ప్లేస్ లేదు. కానీ ఒకరోజు వాడే నాకు స్వయంగా ఫోన్ చేశాడు. హలో శివన్న, మీ అమ్మని తీసుకొచ్చి బంధిస్తే నువ్వు ఎక్కడున్నావు శివన్న? నా తమ్ముడిని చంపి ఎక్కడికో పారిపోవడం ఎందుకురా? తమ్ముంటే ముందుకురా నా కొడకా. పారిపోయినా విష్ణుని చంపాను కదా, అది సెలబ్రేషన్ చేసుకోవడానికి రేయ్, ఈ రోజు నీ చావు ఎలా ఉంటదో నా మొండితనంకి వదిలేస్తున్నా. వాట్సాప్ లో లొకేషన్ కూడా పెట్టానే, త్వరగా వచ్చే. దా 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 దా. ఎక్కడికి శివ? సైడ్కి తప్పుకోవే. నువ్వు ఫోన్ లో మాట్లాడడం నేను విన్నాను. సైడ్కి తప్పుకోమని చెప్పానా? ఎక్కడికి వెళ్తా? కోపడకు శివ, నువ్వు కోపంలో ఏం చేస్తావని భయం వేస్తుంది. ఈ కోపం నీకు అస్సలు మంచిది కాదు శివ. ఈ ఒక్క రోజున నాపకే. ఇదే కోపంతో నువ్వు చాలా కోల్పోయావు శివ. అయితే ఇప్పుడు వెళ్ళొద్దంటావా? వెళ్ళొద్దని చెప్పడం లేదు శివ, కోపంలో ఏం తప్పు చెయ్యొద్దు. ఇప్పుడు నువ్వు కోపంలో ఏం తప్పు చేసినా అది మన ఫ్యామిలీకే ప్రమాదం శివ. పోనీ నా కోసం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డ కోసమైనా ఆలోచించు శివ. నేను ఆ భూపతి కొడుకుని ఏం చేయను. సైడ్కి తప్పుకో. సైడ్కి తప్పుకోవే. అన్నా, శివన్ వచ్చాడు. ఎందుకురా అంతమంది? ఇద్దరు చాలు. అందులో ఉన్నది చేపలు కాదురా, మానవ ముసళ్ళు. శివ శివ శివ. నీ మానవ మొసళ్ళు తేలిపోయాయిరా. అది కూడా నా కొడుకు.
తీసుకో. నాటు దెబ్బరా. నా మనుషుల్ని ఎత్తుకెళ్ళి చెయ్యి తీసేస్తావా? విష్ణులో ప్రాణురా. నా తమ్ముళ్ళు ఎవరెవరు లండేళ్ళు తట్టుకోలేరురా. విష్ణు ఇప్పుడు నువ్వు కోపంలో ఏం తప్పు చేసినా మన ఫ్యామిలీకే ప్రమాదం శివ. నా కోసం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డ కోసం ఆలోచించు శివ. మైకేల్కి ఫ్యామిలీతో పాటు చిన్న కూతురు కూడా ఉందన్న. నీకు కూతురు ఉందని రా. ఇంట్లో ఒక మనిషి చచ్చిపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. నిన్ను వదిలేస్తున్నా. ఇంకోసారి ఊరు వైపు కానీ శివన్న వైపు కానీ చూసావని తెలిసిందా, ఈసారి నీ గొంతులో ప్రాణం ఉండదురా. మైకా, శివన్న నీకు ఇది ఇస్తున్న రెండో జన్మరా. ఓరా. నాకు అనిపించింది ఇప్పటి వరకు నా జీవితంలో నేను పోగొట్టుకున్నవన్నీ కూడా నా కోపం వల్లే అని. ఆ ఒక్క క్షణం వాడి ఫ్యామిలీ, నా ఫ్యామిలీ, నా పిల్లం నాకు చెప్పిన ప్రతి మాట నాకు గుర్తొచ్చింది. మళ్ళీ నేను కోపంలో తప్పు చేస్తే నా పిల్లం కడుపులోనూ నా బిడ్డకి ఏమవుతుందో అని ఆలోచన మొదలైంది. నా తమ్ముడిని చంపినందుకు వాడు చావు చాలా భయంకరంగా ఉండాల్సింది. ఆ రోజు మొదటిసారి నా కోపాన్ని పక్కన పెట్టి క్షమించడం నేర్చుకున్నాను. ఆ రోజు కోపంతోనే గణేష్ అన్న వాళ్ళ తమ్ముడిని పొడి చేశాను. మా అమ్మను కొట్టాను. కోపంతో వాడిని నడి రోడ్డు మీద నరికేశాను. అదే కోపంతోనే అమ్మను కూడా చంపేశాను. ఒక మనిషి కోపంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తన జీవితంలో చాలా కోల్పోతాడు. మీకోసం ఇంత దూరం ఎందుకు వచ్చానో తెలుసా? మీరు తప్పు చేసి మారిన వ్యక్తి. మీ కథ తప్పకుండా 10 మందికి ఆదర్శంగానే ఉంటుంది. ఎలాగైతేనేమి ఆ రోజు అతను చంపకుండా వదిలేయడం వల్లనే ఈ రోజు మీరెంత హ్యాపీగా ఉన్నారు. మీ పాప కూడా చాలా యాక్టివ్గా ఉంది. అవును, మీ పాప పేరు చెప్పలేదు. అమ్మో, డాడీ వస్తున్నా. అన్నా, స్టేషన్లో సంతకం పెట్టడానికి టైం అవుతుందన్నా. చాలా థ్యాంక్స్ అండి. అడగగానే మొత్తం చెప్పారు. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. సరే అన్న, తప్పకుండా మళ్ళీ మాట్లాడదాం. వస్తానన్నా. ఏంట్రా ఈ పేపర్ సతనమేనా? ధర్మవరపు నాని అని ఉంది. రాజేష్ అన్న. మరి రాజేష్ అని ఎందుకు చెప్పారు? ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. నీ పేరేంట్రా? నాని అన్న.
ఓ నువ్వు శివన్న గురించి అడగడం ఆపా. ఎప్పుడు వరకు చూస్తావు కదా. నీ లైఫ్ లో ఇంపార్టెంట్ పర్సన్ గురించి చెప్పలేదన్నా. మళ్ళీ వస్తానని చెప్పాడు కదా, అప్పుడు మాట్లాడదాం. లాయర్ గారు, మీరేం చేస్తారో నాకు తెలియదు. శివన్న మీద ఉన్న ప్రతి కేసుని బయటికి తీయండి. నేను చూసుకుంటా. తప్పు చేసావురా, చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు వాడి జోలికెళ్ళి చాలా పెద్ద తప్పు చేసావు. వాడెవడో తెలుసా? శివన్న కొడుకురా. ఇప్పటి వరకు ఈ ప్రపంచానికే తెలియని నిజాన్ని నీకు చెప్తాను.